చాలా రోజుల తర్వాత ఐ హ్యావ్ ఫేస్డ్ అ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. చిన్న ఫెయిల్యూర్ ఒకటి ఫేస్ చేశాను. అండ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లో ఉన్నాను. వారం రోజులనమాట. ఐ వాజ్ ట్రైయింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. బట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఎక్కడ దొరకట్లేదు నాకు. సో ఐ వాజ్ డిఫరెంట్ బుక్స్ చదువుతున్నా అండ్ డిఫరెంట్ పాడ్కాస్ట్ వింటున్నాం. ఏది నన్ను అంతలా మోటివేట్ చేయలేకపోయింది. బికాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ వాజ్ వెరీ మచ్ హై. సో అప్పుడు జస్ట్ ఐ వాజ్ లిజనింగ్ టు నైన్ నెంబర్ ఆఫ్ పాడ్కాస్ట్. అండ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఆర్జీవి. సో అంటే రెగ్యులర్గా విన్నాను. బట్ ఆయన రామ్యూజంది పాడ్కాస్ట్ ఒకటి విన్నాను అనమాట. సో అందులో ఫెయిల్యూర్ అన్న పాడ్కాస్ట్ ఒకటి ఉంది. సో దట్ అంటే నాకు ఫుల్లీ దాన్ని ఏమంటారు, మళ్ళీ నేను ఎనర్జైజ్ అయిపోయి ఆ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేశాను. ఇంకా అదేం అవ్వలే. ఇట్స్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అనమాట, స్లైట్ డిప్రెషన్. సో వాట్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్, ద మినిమం కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఏంటంటే, ఆయన పోడ్కాస్ట్లో ఫెయిల్యూర్ గురించి ఆయన ఆయన అనాలిసిస్, ఆయన పెట్టిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు నచ్చింది ఏంటంటే, అందులో ఒక యాంకర్ అడుగుతారనమాట, లైక్ హౌ డు యూ డీల్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఆల్సో. అంటే ఫెయిలియర్ అండ్ సక్సెస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. రెండు వస్తాయి మన లైఫ్లోకి. నా లైఫ్లో కూడా ఫెయిలియర్ వచ్చింది యాజ్ వెల్ as సక్సెస్. బట్ ఫెయిలియరే ఎక్కువ వచ్చింది నాకు కూడా అని చెప్పేసి చెప్పారు. దెన్ హౌ డు యూ డీల్ విత్ సక్సెస్ అండ్ హౌ డు యూ డీల్ విత్ ఫెయిలియర్ అంటే, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫెయిల్యూర్ని ఇంటెలిజెంట్గా డీల్ చేయాలి అండ్ సక్సెస్ని ఎమోషనల్గా డీల్ చేయాలి అని చెప్పారు. ఐ మీన్ ఇప్పుడు మనకి ఒక సక్సెస్ ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని ఎమోషనల్గా ఎంజాయ్ చేయాలి. ఎమోషనల్లీ వీ హ్యావ్ టు ఫీల్ ఇట్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. ఎవ్రీ మూమెంట్ మీరు ఎంజాయ్ చేయగలగాలి, చెయ్యాలి కూడా. ఇట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్. మోస్ట్లీ సక్సెస్ అంటే అది కాబట్టి పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ కాబట్టి, ఇప్పటిదాకా పెట్టిన ఎఫర్ట్కి మీకు వచ్చిన ఫలితం కాబట్టి, దాన్ని మీరు ఎమోషనల్గా ఎంజాయ్ చేయగలగాలి అని చెప్పేసి చెప్తారు. సో ఫెయిల్యూర్ని ఎట్లా డీల్ చేయాలంటే, దాన్ని ఇంటెలిజెన్స్తో డీల్ చేయాలి అని చెప్పేసి అంటారు. అంటే మనం బాధపడకూడదు. అంటే ఆయన పర్స్పెక్టివ్లో ఏంటంటే, వెన్ ఫెయిల్యూర్ కమ్స్, విచ్ విల్ ఎనీవే కమ్, ఓకే, అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎమోషనల్గా దాని మీద ఇన్వెస్ట్ అవ్వకూడదు. అవ్వకుండా అసలు ఆ ఫెయిల్యూర్ ఏంటి, ఎందుకు వచ్చింది, దాన్ని స్టడీ చేయాలంట. ఇంటెలిజెన్స్తో స్టడీ చేసి, ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యి ఇంటెలిజెన్స్తో స్టడీ చేసి, దెన్ యూ హ్యావ్ టు కిక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. వన్స్ యూ డూ యువర్ ఎనాలిసిస్ ఆఫ్ యువర్ ఫెయిలియర్, యూ హ్యావ్ టు కిక్ ఇట్ అవుట్. అంటే ఫెయిల్యూర్ని ఎమోషనల్గా తీసుకోవద్దు. ఫెయిల్యూర్కి, ఆ వచ్చిన ఫెయిల్యూర్కి రీజన్స్ మాత్రమే అనలైజ్ చేయండి ఇంటెలిజెంట్గా అండ్ జస్ట్ కిక్ ఇట్ అవుట్. ఒకసారి అనలైజ్ అయిపోయిన వెంటనే దాన్ని తోసేయండి. ఫెయిల్యూర్, దట్ ఈస్ వాట్. అండ్ ఎగ్జాంపుల్కి ఏం చెప్పాడంటే, అంతం సినిమా అంట. అంతం సినిమా తీశాడు, విచ్ ఇస్ అ ఫెయిల్యూర్. తనకి చాలా బాధపడ్డారు. అంటే దట్ వాజ్ అ ఫెయిల్యూర్ ఫర్ హిమ్. సో అంతం సినిమా ఫెయిల్ అయినందుకు ఎమోషనల్గా ఆయన బాధపడలేదు, బట్ ఇంటెలిజెంట్గా దాన్ని స్టడీ చేశారు. ఆ స్టడీ చేయడం వల్ల హీ కుడ్ మేక్ అన్ ఎక్సలెంట్ మూవీ లైక్ సత్య లేటర్. అంటే ఫెయిల్యూర్ విల్ లీడ్ టు ఈజ్ అ పాత్ ఫర్ సక్సెస్ అని చెప్పారు. దట్ విల్ బీ ఓన్లీ పాసిబుల్ when you study the failure and just kick it out of your life. This will bring balance and direct you towards success again. That is what he has defined. And that has, you know, అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాదు, కానీ ఇట్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. దాన్ని ఇంటెలిజెంట్గా డీల్ చేయాల్సిన ఫెయిల్యూర్నని తెలిసింది. హోప్ యూ విల్ ఆల్సో ఈ పాయింట్ మీకు కూడా ఉపయోగపడద్దామని చెప్పాను. అంతే. థ్యాంక్స్ అండ్ బాయ్.